అతిథిగా విచ్చేసిన మన గుంతకల్ శాసన సభ్యులు శ్రీ గుమ్మనూరు జయరామన్న గారికి, మరి వారి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి గారికి, ఇక్కడ స్టేజ్ పైన హాజరైన ప్రముఖులు అందరికీ, ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ దినము ఈ యొక్క సభ యొక్క ఉద్దేశము మనకందరికీ తెలిసిందే. ఇక్కడ మనకు చాలా కాలం నుంచి ఉర్దూ జూనియర్ కాలేజ్ ఒకటి పెండింగ్ ప్రాబ్లం ఉండింది. ఇది గత టీడీపీ ప్రభుత్వంలోనే మనకు శాంక్షన్ అయ్యింది, 8 కోట్ల రూపాయలు ఇచ్చింది. అప్పట్లోనే వాళ్ళ పీరియడ్లోనే అది కంప్లీట్ కూడా అయిపోయింది. కానీ దాని ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అది మన వచ్చిన ప్రభుత్వము తర్వాత 5 సంవత్సరాలు ఉంది కాబట్టి 5 సంవత్సరాల్లో కూడా ప్రతిసారి మన ముస్లిం సోదరులు పోయి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది, అయినా కూడా ఫలితం దక్కలేదు. మరి ఈ ప్రభుత్వం రాగానే అన్నగారిని కలిసాము, ముస్లిం సోదరులంతా పోయేసి మా సమస్యలు ఏమున్నాయనేది ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలోనే ఒకటి శాంక్షన్ అయింది, అది ఉర్దూ జూనియర్ కాలేజ్. అది అక్కడ హాస్టల్ కూడా ఉంది బాలికలకు. అక్కడ బాలుర హాస్టల్ కూడా అక్కడ ఆర్డీఓ ఆఫీసులో ఉంది, అక్కడ శాంక్షన్ అయింది. అది కూడా ఆ 2 పూర్తి అయినాయి, ప్రారంభానికి నోచుకోలేదు. నోచుకుంటే ఈ 5 సంవత్సరాల లోపల మన పిల్లలంతా అక్కడ విద్యను అభ్యసించి అనంతపురం జిల్లాలో ఎక్కడెక్కడి నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకే ఉంది. అరబిక్ ఎయిడెడ్ స్కూల్లో 10th క్లాస్ వరకే చదువు ఉంది. ఆ తర్వాత పై చదువులు పోవాలంటే లేదు. కాబట్టి అప్పటి గత ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వంలోనే వారు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రిప్రజెంటేషన్ తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు శాంక్షన్ చేశారు. 8 కోట్లతో అది పూర్తి కాబడింది. కానీ 5 సంవత్సరాలు అదే ఉంది, పెద్ద నష్టం జరిగిపోయింది. ఇది మేము సవ్యంగా వాళ్ళకి విన్నవించాము, నారాయణ స్వామి గారికి, వారి సోదరులు జయరామన్న గారికి, వాళ్ళందరికీ ఇచ్చాము. అని చెప్పిన తర్వాత వాళ్ళు తక్షణమే స్పందించారు. మేము ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, మీకు ముస్లిమ్స్కి ఏమేమి ఉన్నాయో పెండింగ్ ప్రాబ్లమ్స్ అన్ని మేము ఖచ్చితంగా చేస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చిన తేదీ నుంచి ఈ తేదీ వరకు వాళ్ళు నిరంతర కృషి జరిపారు దీనిపైన. లేదు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ బిల్డింగ్ ఉంది, అది పాడైపోతా ఉంది, అది పనికి రాకుండా పోతా ఉంది, అట్లా అని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ దినానికి వారి కృషి ఫలించింది. వాళ్ళు నిరంతర కృషి చేయడం వల్లనే ముస్లింల పైన ఈ కృషి ఫలించింది. 50 లక్షలు ఈ దినానికి మంజూరు కాబట్టింది. వారికి మన ముస్లిం సోదరుల తరఫున అయితేనేమి, మన అందరి తరఫున అయితేనేమి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు ఇదొక్కటే కాదు, మనకు గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ అనే అది కూడా ఒకటి పెండింగ్ పడింది. అది కూడా అక్కడ ఏబీ ఫంక్షన్ హాల్ దగ్గర అక్కడ ఉంది. అది కూడా వాళ్ళ హయాంలో మన టీడీపీ హయాంలో మొదలై ఆ తర్వాత అది బ్రేక్ పడిపోయింది. అది కూడా అక్కడ అదే అడ్డాంతరంగా ఆగిపోతే ఆ సమస్య కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. అది వాళ్ళు కూడా తక్షణమే స్పందించి దానిపైన కూడా మొదలుపెట్టారు. దానికి కూడా 8 కోట్లు 9 కోట్లు శాంక్షన్ అయింది. అది కూడా వాళ్ళు పూర్తి చేయదలిచినారు, వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ విధంగా ముస్లింల యొక్క శ్రేయస్సు వాళ్ళు ఇక్కడికి రాకముందు వాదన వేరేగా ఉండేది, మనమంతా విన్నాము. దాని గురించి ఇప్పుడు చర్చించుకోవడం పద్ధతి కాదు. అయితే వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ముస్లిం ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అని మనం ఎప్పటికప్పుడు ముస్లిం ప్రతినిధులను పిలిపించుకొని మాట్లాడుకొని, అన్నది మీరు చెప్పండి మీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము శాయశక్తిలా కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు చేస్తూ వస్తున్నారు. ఈ దినం కూడా ఇది ఎలాంటి రిమార్క్ కూడా లేదు, ముస్లిం మైనార్టీ ఏలాంటి రిమార్క్ లేదు, ఎలాంటి గ్రూపులు లేవు, ఏమి లేదు. ఎవరి పోయినా కూడా అందరూ మన వాళ్ళే. మైనార్టీసులు బాగుపడాలా, మైనార్టీసులు అభివృద్ధి చెందాలా, మైనార్టీసులకి జీవనోపాధి కావాలా అనే సదుద్దేశంతోనే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. వాళ్లకు మనము మైనార్టీ సోదరులంతా కలిసి ప్రతినిత్యము వాళ్ళకు అండగా ఉంటే ఇంకా వాళ్ళు అత్యుత్సాహంతో ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాము. 2 సంవత్సరాలే గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. 3 సంవత్సరాల కాలంలో వాళ్ళ దగ్గర ఎంత ఉందో మన ఏమేమి ఉన్నాయో రీజనబుల్ గా మనకు ఏమి కోరికలు ఉన్నాయో అవన్నీ చెప్తే వాళ్ళు సంగ్రహంగా వింటారు. వాళ్ళు వినశక్తి కూడా భగవంతుడు బాగానే ఇచ్చారు. వాళ్ళు నిదానంగా ఉండేసి ఈ ఓర్పుతో ప్రతి సమస్యను సానుకూలంగా, ఇది ఏమన్నా మళ్ళా రాంగ్ స్టెప్ వేస్తుందా అనేది బాగా సానుకూలంగా స్పందించి వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో 2 మేజర్ ప్రోగ్రాంలు మనకు ఇప్పుడు ఉర్దూ జూనియర్ కాలేజ్ ఒకటి అయిపోయింది,
ఒకటి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ ఒకటి అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి ఒక ఇండస్ట్రీ అన్న మరి దయచేసి ముస్లిమ్స్ ఇక్కడ చాలా మంది బీదవారు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి జీవనోపాధి లేదు. ఏదైనా ఒక చిన్న మినీ ఇండస్ట్రీ కూడా తీసుకొని వస్తే గార్మెంట్ ఇండస్ట్రీనో ఏదో కానీ మీరు ప్రయత్నం చేస్తే అది చిరస్థాయిగా ఈ ముస్లిం సోదరులు, ఈ గుంతకల్ ముస్లిం పట్టణ సోదరులు చిరస్థాయిగా మిమ్మల్ని ప్రజలకు అట్టుకుంటారని మీకు పదే పదే ఈ సభాముఖంగా చెప్తున్నాను. మీకు భగవంతుడు ఆ చేయగల శక్తి ఇచ్చారు. మీరు మంత్రిగా కూడా పనిచేశారు, మేము మీకు చెప్పనవసరం లేదు. 2 పర్యాయాలు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. మీకు భగవంతుడు చాలా శక్తి ఇచ్చారు. మీరు సాహసం చేసి ఇవన్నీ చేస్తున్నారు, నాకు తెలుస్తా ఉంది. 5 సంవత్సరంలో చేయని పనిని ఈ 2 సంవత్సరాలు చేసి చూపించారు మీరు. ఇక 3 సంవత్సరాలు మిగిలింది కాబట్టి మా మైనారిటీ సమస్యల పైన కొద్దిగా దృష్టి పెట్టేసి ఇది చేసేయండి. ఇక పోతే మీ పార్టీ పరంగా మాకు దుల్హన్ స్కీమ్ ఒకటి వస్తుంది. ఆ దుల్హన్ స్కీమ్ ఫుల్ఫిల్ గా చేస్తా ఉన్నారు. దుల్హన్ స్కీమ్ కింద చాలా మంది లబ్ధి పొందారు గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో. అది ఆగిపోయింది, దాన్ని కూడా మనం పునరుద్ధరణ చేయాలని. తర్వాత ఇమాములకు ఈ మధ్యనే మీరు ఇమాములకు ఆగిపోయిన ఈ జీతాలు పేషమాములకు మౌజర్లకు అవి కూడా మీరు శాంక్షన్ చేయించారు. మొత్తం రాష్ట్రమంతా వచ్చింది, ప్రత్యేకంగా గుంటకలు కూడా శాంక్షన్ అయ్యాయి. దానికి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ విధంగా మీరు ముస్లిం కార్యక్రమాల్లో చాలా జోక్యం చేసుకొని మాకు సానుకూలంగా మీరు స్పందిస్తున్నారు కాబట్టి మేము కూడా మీరు మీ పిలిపించిన తక్షణము మైనార్టీస్ ఏదైనా సమస్యలు ఉంటాయి కానీ ఏదైనా కానీ మిద్దెకు వస్తాము. దయచేసి న్యాయం ఉంటేనే చేయండి, న్యాయం ఉంటేనే చేయండి, చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది. కాబట్టి ఈ సభకు చేసిన అందరి ముస్లిం సోదరుల తరఫున మీకు ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.